ఇంకా ఇదొక అంశం అయితే, ఇంకొకటి జేఈ అడ్వాన్స్డ్ చూసిరా పేపర్ల నిండా పత్రికలు మామూలు కాదు, చూస్తే అన్ని పత్రికలల్లా నెంబర్ 1 నెంబర్ 2 అంతే ఇదే కథ. ఇగో ఈనాడు దినపత్రిక అన్నీ ఏ నారాయణ, ఇది శ్రీ చైతన్య నారాయణ. ఇక మిగతా పేపర్లలో ఇదేంది, ఈ వెలుగు దినపత్రిక. వెలుగు దినపత్రికలో ఇదేంది, ఇది శ్రీ చైతన్య. మళ్ళీ లోపల నారాయణ ఉంటాడు. నారాయణ ఉండా ఇంట్లో లేనట్టు కింద ఉంటాడు. ఇంకా నారాయణ కూడా ఉంటాడు, కాకపోతే తెలంగాణ ఎడిషన్లో ఉన్నాడు నారాయణ. ఇది హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇది నారాయణ. అమ్మ ఏమి ర్యాంకులు రా నాయన, 1 2 2 2 3 4 4 5 6 7 7 8 8 9 10 10 10కి 10 10 నారాయణ అని చెప్పి ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ టాప్ 15 ర్యాంక్స్, ఆల్ ఇండియా ఆల్ కేటగిరీ 15 ర్యాంక్స్ ఇన్ టాప్ 10లో ఉన్నాయి మనవి అని చెప్పి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సపరేట్ బిట్ వేసిండి, ఇవి నారాయణ అని చెప్తలేడు మళ్ళీ చూడరు, ఇవి నారాయణ అని కాదు, టాప్ ఆల్ ఇండియా ఆల్ కేటగిరీ 15 ర్యాంక్స్ ఇన్ టాప్ 10 అని చెప్పి అయితే ఆయన యాడ్లు వేసుకున్నాడు అలాని పేరు చెప్పలే మా వాళ్ళు. అయితే ఇక్కడ నేను ఈ లైవ్ చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు, ఎవరైతే మీ పిల్లల్ని శ్రీ చైతన్య నారాయణలో చదివిపియాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి చూడంగానే మన పోరగాడు కూడా ఇట్లనే అంగేసుకుంటాడేమో, ఇట్లనే నిలబడతాడేమో, ఇదే ర్యాంక్ వస్తుందేమో అనేటువంటి మన దాంట్లో తల్లిదండ్రులకు ఉంటుంది, భ్రమ ఉంటుంది. దయచేసి ఇది ప్రజా ప్రయోజనార్థం ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైవ్ లింకుని జర ఐఐటి ఏదైతే నారాయణ శ్రీ చైతన్య భాష్యం మన్ను మషాడం దాంట్లో మీ పిల్లలు ఎవరైతే చదువుతా ఉన్నారో ఆ చదువుతున్నటువంటి వాళ్ళకు ఈ లింకు షేర్ చేయండి దయచేసి. ఇగో ఈ షేర్ అనేటువంటిది ఇది కాపీ చేయండి, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో దీని మీద క్లిక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరైతే శ్రీ చైతన్య నారాయణ భాష్యము మన్ను మషాడం దాంట్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు ఒకసారి షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కన్విన్స్ అవుతారో కారో ఒకసారి చూద్దాం. దయచేసి ఈ ఒక్క చిన్న పని చేయండి, 1 నిమిషం ఆపుతా నేను, కాకపోతే కానీ వాళ్ళకి తెలవాలి. ఇది అన్నిట్లలో వేసేసారు, అన్ని గ్రూప్లలో వేసేయరు, తెలవాలి. ఫస్ట్ ఈ లింక్ వేసిన తర్వాత ఏం జరుగుతుందో, ఆ లింక్ వేసిన తర్వాత ఒక్కసారి ఫోన్ చేసి చెప్పురు, జర ఒక లింకు పంపించిన అది ఓపెన్ చేయి, తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అంటుడు మీతోటి అని చెప్పి ఒక్కసారి ఆ లింకు పంపి దయచేసి. 1 నిమిషం వెయిట్ చేద్దాం బాయ్ సార్, పర్వాలేదు. ఎందుకంటే ఎంత దుర్మార్గం ఉంటుందో, ఒక్క శ్రీ చైతన్య నారాయణ కలిసి ఒక ఏడాదికి 10,000 కోట్ల రూపాయల వ్యాపారం ఎట్లా చేస్తున్నాయి, ఈ తల్లిదండ్రులు ఎట్లా లూటీ అవుతా ఉన్నారు, ఈ వ్యవహారం అంతా మీకు చెప్తా. ఖమ్మంలో జూన్ 10న జరుగు బీసీల రిజర్వేషన్ బహుజన రాజ్యాధికార సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న గారు హాజరవుతున్నా. 1 నిమిషం లేట్ అయినా సరే బాయ్ సాబ్ జర ఇది అందరికీ పంపించండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఏది శ్రీ చైతన్య నారాయణలో వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి లింక్ పంపించండి. అందరికి పంపించేసారు, ఎందుకంటే పక్క వాళ్ళని చెప్తారు, వాళ్ళ డైరెక్ట్ చూడకపోతే. కేసీఆర్ ఎక్కడికి పోయిన మళ్ళీ అంటే ఏం పాడు మనకి వరకు ఆయన పని మీద ఉన్నాడు, ఏం పాడు ఏదైనా ఒకటి. చైతన్య నారాయణ అంటే చైనా అనట, చైనా బ్యాచ్ అంటారు, చైనా బ్యాచ్ అంటే చైతన్య నారాయణ. దయచేసి పంపితే ఒకసారి పంపినామని మెసేజ్ పెట్టండి బాయ్ సాబ్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక మాట చెప్పండి, ఫోన్ చేసి మేము నీకు లింకు పంపించినాం, తీన్మార్ మల్లన్న గారు మీ కొడుకు చదువు మీద మీ బిడ్డ చదువు మీద చెప్పబోతున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పండి దయచేసి. ఈ ఫీజుల నియంత్రణ ఏముండదు, ఇప్పుడు దగ్గరకు వస్తుంది 12వ తారీఖు అయిపోయింది. అన్న మజీద్ హుస్సేన్ 3rd ర్యాంక్ చైతన్య నారాయణలో ఉన్నాడన్న. ఇంకా ఒకటేనా, మీరు ఏం చూసిరు? ఇంకా జర దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను, మిగతా ఏవి షేర్ చేయకున్నా సరే కానీ తల్లిదండ్రులు వాళ్ళు మోసపోతున్నారు కాబట్టి దయచేసి ఇది ఒక్కసారి పంపించండి వాళ్ళ తల్లిదండ్రులకు. పంపినా అంటుంటారు రమేష్ థ్యాంక్ యూ పంపినందుకు. ఓకే అంటున్నారు. ముఖ్య నాగరాజు ఓకే థ్యాంక్ యూ. కోటేశ్వరరావు
9 కోట్లు వంచిండు, దాని గురించి మాట్లాడినట. అది ఎక్కడ మరి అది క్లియర్గా పంపు. బాలరాజు పంపి రైజింగ్ సన్ పంపినాం అన్న అంటుండు. అన్న పింఛన్ల గురించి మాట్లాడతా బాయ్స్. అవి ఒక్క పింఛన్లు ఏముంది, 4,000 ఇక లక్షల కోట్లు పోతుంది వట్టిగానే తల్లిదండ్రులది. సెంట్ రాజ్ కరణ్ సెంట్ కేసీఆర్ జూన్ నెల వచ్చిందంటే పేరెంట్స్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. అందుకోసమే చెప్తా ఉన్నా, జర్రా ఇది పంపితే నేను స్టార్ట్ చేస్తా అన్న. పంపినా అని చెప్తున్నాడు ఆవుల కృష్ణకుమార్. థ్యాంక్ యూ. మీకు తెలిసిన వాళ్ళకే, లేకపోతే శ్రీ చైతన్య నారాయణలో నేను చదివిపిద్దాం అనుకుంటున్నా, మా పిల్లగాన్ని జైన్ చేద్దాం అనుకుంటున్నా అనే ఆలోచన ఉన్న తల్లిదండ్రులకు కూడా ఒకసారి పంపు. మిమ్మల్ని అడుగుతారు కదా, ఏ కాలేజ్ బెటర్ ఉంటుంది, ఏ బ్రాంచ్ బెటర్ ఉంటుంది, ఇవన్నీ అడుగుతుంటారు. పంపిణట అందరు పంపుతున్నారు బాగానే. జర పంపురి బాయ్ సాబ్, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ఓ 10 మందిని కాపాడిన వాళ్ళం అవుతాం. రాకేష్ పంపిండు. ఓకే అన్న పంపిన. మాలత్ వీరన్న ఇప్పుడే తీర్మానం అన్నట్టు ములుగు దేవరకొండ చౌహాన్ పంపిండు. దయచేసి పంపిరు కదా. వీళ్ళ మోసాలు చూడండి. అసలు ఫస్ట్ ఏంది, అసలు ఇదేంది ఇక్కడ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.